Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి, ఎటువంటి యోగాసనాలు చేస్తే బెనిఫిషియల్గా ఉంటుందో చూస్తూ ఉన్నాం కదండి. మరి దీంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈ వారమంతా మనము థైరాయిడ్ సంబంధించిన ఆసనాలపై చర్చిస్తూ ఈరోజు మనము మత్స్యాసనం చేయబోతున్నాము. ఈ వారమంతా మనము సేతుబంధాసనం నుంచి మొదలుపెట్టి సర్వాంగాసనము, హలాసనము ఇవన్నీ చేసాము. ఇవన్నిటితో భాగంగా వీటికి కౌంటర్ ఆసనము మత్స్యాసనము. మత్స్యాసనము ఈ మెడలో అయితే కాంట్రాక్షన్ ఈ ఆసనాలను తీసుకొస్తాయో దానికి విపరీతంగా ఈ యొక్క మత్స్యాసనము అక్కడ ఎక్స్పాన్షన్ని తీసుకొస్తుంది. ఇలా ఎక్స్పాన్షన్ చేస్తూ కాంట్రాక్ట్ చేస్తూ ఏ అంగాన్ని అయితే ఏ కండరాన్ని అయితే మనము పై ప్రభావం పడేలాగా చూస్తామో అప్పుడు ఆ యొక్క కండరము బాగా పనిచేస్తుంది. ఒక్క యాంగిల్లోనే కాకుండా పరిపరి విధాలుగా మనము మెడపై ప్రభావం పడేలాగా, గొంతుపై ప్రభావం పడేలాగా ఆసనాలను చేయాలి. అయితే దాంట్లో భాగంగా ఈరోజు మనము కొన్ని వార్మప్స్ కూడా చేద్దాము. మెడకి వార్మప్ చేయడానికి ఇలా వీపుని సూటిగా పెట్టి కూర్చోండి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ మెడని పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ మెడని కిందికి చేయడము, శ్వాస తీసుకుంటూ మెడని పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ మెడని కిందికి చేయడము చేయవచ్చు. ఇలా కొన్నిసార్లు చేయాలి. ఇలా చేస్తూ మీరు కావాలంటే ఛాతిని ముందుకి అనడము, ఛాతిని లోపలికి అనడము, ఈ యొక్క ప్రాసెస్ని కూడా చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ ఈ విధంగా ఛాతిని ముందుకు అనడము, శ్వాస వదిలేస్తూ ఈ విధంగా ఛాతిని లోపలికి అనడము. దీని తర్వాత తలని కిందికి పైకి చేసి ఇలా కుడివైపు నుంచి నెమ్మదిగా మన మెడని గుండ్రంగా తిప్పవచ్చు. ఇలా చేయడం వలన కూడా మన థైరాయిడ్ గ్లాండ్పై ప్రభావం బాగా పడుతుంది. అయితే ఇవన్నీ వార్మప్స్ చాలా నెమ్మదిగా చేయాలి. ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉంటూ శ్వాసని నెమ్మదిగా తీసుకోవాలి. రివర్స్ ఆర్డర్లో మెడని తిప్పండి. ఈ విధంగా మనం మెడని వార్మప్ చేసి నెమ్మదిగా కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఇలానే రిలాక్స్ అవుతూ కూర్చోవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా కళ్ళని విప్పే ముందు చేతుల మీద రబ్ చేసి ఇలా ఆ వేడిని కళ్ళపై పెట్టి నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి.
మార్జరీ ఆసనం లాంటి ఆసనాలను కూడా మీరు వార్మప్లో ఉపయోగించవచ్చు. సర్వాంగాసనం, హలాసనం ఇలాంటి ఆసనాలు చేసిన తర్వాత మెడ బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఆ మెడని ఇబ్బందితో బయటికి తీసుకొని రావడానికి మత్స్యాసనము చాలా ఉపయోగకరము. ఏ విధంగా మత్స్యాసనం అక్కడ రిలాక్సేషన్ చేస్తుందో అదేవిధంగా ఈ గొంతు ప్రాంతంలో ఎక్స్టెన్షన్ చేసి బాగా స్ట్రెచ్ చేసి ఆ యొక్క భాగంపై రక్త ప్రసరణ బాగా జరిగేలాగా కూడా చూస్తుంది. ఇప్పుడు మనము మత్స్యాసనం చేయడానికి వీపుపై పడుకోవాలి. కొంత సమయం పాటు ఈ విధంగా మనము కాళ్ళని సూటిగా చేసి పడుకోవాలి. దీని తర్వాత మనము మోకాలని ఫోల్డ్ చేసి సేతుబంధాసనం చేయబోతున్నాము. నెమ్మదిగా మనము నడుములను పైకి లేపి ఈ విధంగా సునాయాసంగా ఉండే ఈ సేతుబంధాసనాన్ని చేయండి. పృష్ఠభాగాలను కిందికి తీసుకొస్తూ పైకి తీసుకెళ్తూ ఇలా సేతుబంధాసనం కొన్నిసార్లు చేయాలి. నెమ్మదిగా కిందికి వెళ్ళిపోండి. ఇప్పుడు చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేయాలి. ఇలా కుడి బొటన వేలుతో ఎడమ బొటన వేలుని పట్టుకోండి. అన్ని వేళ్ళని ఇలా చాపండి. దీన్ని మహాముద్ర అని కూడా అంటారు. ఈ యొక్క చేతుల వేళ్ళని మన పృష్ఠ భాగాల కింద పెట్టవచ్చు. పెట్టి అన్ని వేళ్ళని దగ్గరికి తీసుకొని రావాలి. ఈ విధంగా మనము ఉన్న చేతులని మన నడుము కింద పెట్టాలి. ఈ విధంగా పెట్టి కాళ్ళని సూటిగా చేసేయండి. కాళ్ళ వేలని మీ వైపు ఈ విధంగా లాగండి. ఇప్పుడు మోచేతులపై వెళ్ళి తలని పైకి చేద్దాము. ఇలా తలని పైకి చేసి ఈ యొక్క ఛాతీలో ఉన్న ఎముకని బాగా పైకి చేస్తూ కాళ్ళ వైపు చూస్తూ కాళ్ళని మీ వైపు ఇలా లాగండి. కాళ్ళని ఇలా పెట్టి ఈ ఆసనం చేయకూడదు. దాని తర్వాత తలని వెనకాలకి తీసుకెళ్తూ ఇలా భూమిపై పెట్టేలాగా తీసుకొని రండి. మోచేతులు మ్యాట్కి కింద తగిలేలాగా ఉండాలి. కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగుతూ నాభిలో ఉన్న కండరాలని పీల్చుతూ ఇక్కడ ఇలానే ఉందాము. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ వీపుని బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఇక్కడ అలానే ఉండండి. చాలామంది వ్యక్తులు పృష్ఠభాగాలని పైకి లేపుతూ ఉంటారు. అలా లేపకూడదు. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి మళ్ళీ మెడని పైకి చేసి నెమ్మదిగా పడుకోండి. ఇలా ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మన మెడ భాగంపై గొంతు భాగంపై ప్రభావం బాగా పడుతుంది. ఈ యొక్క మత్స్యాసనము మనము చేతులని పద్మాసనంలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. కానీ అది కొంత డిఫికల్ట్ ప్రాసెస్. అది మనము ఇంకోసారి చేద్దాము. ఇప్పుడు మనము ఈ యొక్క పోస్చర్ మరోసారి చేద్దాము. కాళ్ళని సపరేట్ చేసి కాళ్ళని ఈ విధంగా ఎంగేజ్ చేసి ఛాతీని ఈ విధంగా పైకి అని తలని ఈ విధంగా తీసుకొని వచ్చి మ్యాట్ పై పెట్టండి. ఇక్కడ ఉన్నప్పుడు వెయిట్ అంతా మోచేతులపై ఉండాలి. ఛాతీని బాగా పైకి చేస్తూ కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగుతూ అలర్ట్గా ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఉండాలి. నెమ్మదిగా మోచేతులని ప్రెస్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. గొంతులో ఎటువంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నారో గమనిస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఇప్పుడు తలని పైకి అనండి. నెమ్మదిగా కిందికి వచ్చి చేతులని ఈ విధంగా తీసేసి నార్మల్గా శవాసనంలో పడుకోవాలి. శవాసనంలో వెళ్ళే ముందు మనము మెడని అటు ఇటు ఒకసారి మూమెంట్ చేయాలి. అలా చేయడం వలన మెడలో ఎటువంటి ఇబ్బందిగా ఉంటే అప్పుడు వాళ్ళు వేరే సహాయాన్ని తీసుకోవాలి.
దీని తర్వాత మనము తలని ఈ విధంగా ఎడమ వైపు, ఈ విధంగా కుడి వైపు చేద్దాము. చేసి శవాసనంలో పడుకోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు మత్స్యాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము ఈ వారమంతా థైరాయిడ్కి సంబంధించిన ఆసనాలని చేయబోతున్నాము. ఈ ఆసనము చేసే ముందు మనము కొద్దిగా వార్మప్ చేస్తే కూడా బాగా ఉంటుంది. వార్మప్ చేయడానికి మనము వీపుని నిటారుగా చేసి, మెడని నిటారుగా చేసి కూర్చోవాలి. ఈ విధంగా మనము మెడని వీపుని నిటారుగా చేసి గడ్డాన్ని కిందికి చేసి గాలిని వదిలేయండి. గడ్డాన్ని పైకి చేసి శ్వాసని తీసుకోండి. ఇలా శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి చేయడము, శ్వాసని వదిలేస్తూ గడ్డాన్ని కిందికి చేయడము చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనము పైకి కిందికి చేస్తూ శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. దీంతో మన మెడలో ఎలా అనిపిస్తుందో, ఈ యొక్క భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. గొంతులో ఉండే అన్ని కండరాలపై ప్రభావం పడేలాగా బాగా పైకి అని ఇలా గొంతుని బిగిసి చేయవచ్చు. నెమ్మదిగా గొంతుని కిందికి తీసుకొని రండి. గొంతు దగ్గర కాంట్రాక్ట్ ఉండేలాగా ఇలా గడ్డాన్ని కిందికి తీసుకొని రండి. కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని కిందికి చేయడము. ఇలా చేసిన తర్వాత నార్మల్గా మీరు మెడని స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. ఇప్పుడు మనము మెడని సైడ్ భాగాలలో కూడా చేయవచ్చు. అయితే అలా చేయకుండా ఇలా మెడని కిందికి వేసి ఇలా కుడివైపు చేయడము, వెనకాలకి చేయడము, సైడ్కి తీసుకెళ్తూ మెడ భాగాన్ని మనము గుండ్రంగా సర్కిల్స్లో తీసుకెళ్ళాలి. దీంతో మెడ భాగాల్లో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో గమనిస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఈ విధంగా మీరు మెడని తిప్పుతూ ఉండండి. 5 నుంచి 10 సార్లు ఇలా మెడని తిప్పుతూ, దాని తర్వాత రివర్స్లో కూడా అదే విధంగా మెడని మనం గుండ్రంగా తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు మన మెడలో ఉన్న కండరాలు అన్నీ బాగా ఫ్రీగా అయ్యేలాగా చూడాలి. తల వెనకాలకి తీసుకెళ్ళినప్పుడు మెడ ముందు భాగంలో స్ట్రెచ్ ఎలా వస్తుందో గమనించి ఆ విధంగా కొన్నిసార్లు చేసి మెడని, కళ్ళని అలానే మూసివేసి మెడని నార్మల్గా పెట్టండి. రక్త ప్రసారణం బాగా జరిగేలాగా చూస్తూ కొంత సమయం పాటు అలా ఉండి దాని తర్వాత వీపుపై వెళ్ళి పడుకుందాము. వీపుపై వెళ్ళి పడుకోండి. వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకొని మనము మెడని ఈ విధంగా పైకి అనకుండా మరీ కిందికి అనకుండా నార్మల్గా పెట్టండి. మెడ వెనకాల భాగంలో ఇబ్బందిగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2 చేతుల వేళ్ళని ఇలా తీసుకొని వచ్చి కుడి బొటన వేలుతో ఎడమ బొటన వేలుని పట్టుకోండి. దీనిని మహాముద్ర అని అంటారు. మహాముద్రలో ఇలా చేతులని బాగా ఎక్స్పాండ్ చేసి కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత అన్ని 4 వేళ్ళని దగ్గరగా తెచ్చేసేయండి. ఇప్పుడు ఈ యొక్క విధంగా మనము చేతులని మన పృష్ఠ భాగాల కింద పెట్టాలి, మన తొడల కింద పెట్టాలి. మహాముద్రలో ఈ విధంగా చేతులని దగ్గరగా తెచ్చేసి రెక్కలలాగా చేతులని దూరంగా చేస్తూ ఈ విధంగా మనము హస్తాలని మ్యాట్పై పేర్చుతూ తొడల కింద పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా చేతులని కింద ప్రెస్ చేస్తూ మోచేతులని బాగా దగ్గరగా తెచ్చుకోవాలి. అలా తెచ్చి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. కాళ్ళ వేళ్ళల్లో కాళ్ళ వేళ్ళు యాక్టివ్గా ఉండకుండా ఈ ఆసనాన్ని ఎప్పుడు చేయకూడదు. కాళ్ళ వేళ్ళతో పాటు యాంకిల్ భాగం అంటే చీలి మండలాన్ని కూడా బాగా యాక్టివేట్ చేస్తూ ఇప్పుడు నెమ్మదిగా తలని పైకి లేపి
మనము కాళ్ళ వేళ్ళ వైపు చూస్తూ ఉండాలి. తలని ఎంతవరకు లేపాలి? మనం మోచేతులపై వచ్చేలాగా మనము తలని బాగా పైకి లేపాలి. అలా తలని బాగా పైకి లేపుతూ పొట్ట కండరాలని బిగించండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెకండ్ల పాటు ఉండి తలని వెనకాల వైపు వేసి గడ్డ మెడని బాగా ఎక్స్పాండ్ అవుతూ ఈ యొక్క తల అగ్రభాగాన్ని మనము మ్యాట్కి తగిలేలాగా తీసుకొని రావాలి. అలా మ్యాట్కి తగిలేలాగా తీసుకొని వచ్చి మోచేతులని కింద బాగా ప్రెస్ చేయండి. ఇలా మోచేతులని కింద ప్రెస్ చేస్తూ మన శరీర పైభాగం భారం అంతా మోచేతులపై ఉండేలాగా చూసుకోవాలి. మోచేతులని కింద గట్టిగా ప్రెస్ చేయండి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయండి. శ్వాస ఇక్కడ నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. తలపై వెయిట్ ఉండకూడదు. ఒకవేళ తలపై వెయిట్ ఉంటే మన మెడకి ప్రమాదము. అయితే మెడలో ఇబ్బంది కలగకుండా మనము మోచేతులని కింద ప్రెస్ చేస్తూ చేతులని కింద బాగా ప్రెస్ చేసి ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. కాళ్ళ వేళ్ళని ఎంగేజ్ చేయండి. తొడలని ఎంగేజ్ చేయండి. పృష్ఠభాగాలను కూడా బాగా స్క్వీజ్ చేస్తూ ఉండాలి. చాలామంది వ్యక్తులు పృష్ఠభాగాన్ని పొట్టని పైకి లేపుతూ ఉంటారు. అలా లేపకూడదు. ఎంత వీలైతే అంత సమయం ఈ ఆసనంలో ఉండి దాని తర్వాత గడ్డాన్ని పైకి చేస్తూ మళ్ళీ కాళ్ళ వైపు చూడండి. అలా చూసి కొంత సమయం పాటు ఉండి నార్మల్గా కిందికి వచ్చి పడుకోవచ్చు. ఇలా ఆసనం చేసినప్పుడు ఈ యొక్క థైరాయిడ్ భాగంలో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. అలా రావడం వలన అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆక్సిజన్ మాత్ర రక్త ప్రసరణ స్ట్రెచ్ లాంటి ఎక్సర్సైజెస్ అక్కడ జరగడం వలన ఆ యొక్క అంగము ఆ యొక్క అవయవము బాగా పనిచేస్తుంది. దీని తర్వాత నెమ్మదిగా చేతులని బయటికి తీసుకొచ్చి మెడని కుడివైపు ఎడమవైపు చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు మనము శ్వాస తీసుకుంటూ మెడని సెంటర్లో తెచ్చి సైడ్కి తీసుకెళ్ళినప్పుడు శ్వాసని వదులుతూ చాలా సునాయాసంగా ఈ యొక్క మెడ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో మెడలో ఏదైనా పట్టేసినట్టు ఉన్నా అది రిలాక్సేషన్గా మారిపోతుంది. ఆ యొక్క కండరం రిలాక్స్ అయిపోతుంది. దీని తర్వాత కాళ్ళని సూటిగా చేసి మనం శవాసనంలో రిలాక్స్ అవుదాము. ఈ మత్స్యాసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి మత్స్యాసనం చేయడం వలన బాడీకి హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. థైరాయిడ్ సమస్యని అరికట్టడానికి ఈరోజు మనము మత్స్యాసనాన్ని వాడబోతున్నాము. ఇంతకు ముందు చేసిన అన్ని ఆసనాలు ఈ వారంలో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు చేసిన ఆసనాలలో థైరాయిడ్ ఏరియా గొంతు ప్రదేశాన్ని మనము బాగా కాంట్రాక్ట్ చేశాము. ఈరోజు చేసే ఆసనంలో ఈ యొక్క ప్రదేశాన్ని మనము బాగా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇలా ఎక్స్పాండ్ చేయడం వలన ఈ యొక్క ప్రదేశంలో మనకు రక్త సంచారణము అంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ మాత్రం కూడా బాగా ఇక్కడ లభిస్తుంది. ఇలా మనము ఎప్పుడైతే ఆ ప్రదేశాన్ని బాగా కాంట్రాక్ట్ చేయడము ఎక్స్పాండ్ చేయడం చేస్తూ ఉంటామో దాంతో అక్కడ ఉండే అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. ముందుగా ఈ ఆసనం చేసే ముందుగా మనము సేతుబంధాసనము, దాని తర్వాత విపరీతకరణి, దాని తర్వాత సర్వాంగాసనము, దాని తర్వాత హలాసనము చేసి ఈ యొక్క మత్స్యాసనం చేసినట్టు అయితే మనకు ఈ అన్ని ఆసనాలు థైరాయిడ్ని అరికట్టడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మత్స్యాసనం. ఈ మత్స్యాసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ థైరాయిడ్ సమస్యల్ని తగ్గించుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.